ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దళిత కులాలకు సంబంధించినటువంటి సంఘాల నాయకులు, బాధ్యులు, ప్రతినిధులు అందరితోటి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, మన ఖమ్మం జిల్లా గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు, మా డీడీ గారు గుడికందుల జ్యోతి గారి అధ్యక్షతలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏప్రిల్ 5వ తేదీన జరిగేటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి మరియు ఏప్రిల్ 14వ తారీఖున జరిగేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు కార్యక్రమాలను కూడా విజయవంతంగా జరగటం కోసం అన్ని వర్గాలను సమన్వయం చేసి వాళ్లతో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి బాధ్యతలు, విధి విధానాలు డిపార్ట్మెంట్ పరంగా మేము, కుల సంఘాలుగా, దళిత ప్రతినిధులుగా వాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల అంటే దళిత కులాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల నాయకులను గత 4-5 రోజుల నుంచి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దాదాపు పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరై ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో 2 జయంతులకు సంబంధించినటువంటి కమిటీలను ఏకగ్రీవంగా వాళ్ళందరి సమక్షంలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకున్న తర్వాత ఏప్రిల్ 5వ తారీఖున జరిగేటువంటి జగజీవన్ రామ్ జయంతికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళ కార్యాచరణ మొదలు పెడతారు. పబ్లిక్ని గ్యాదర్ చేయటం కానివ్వండి, వచ్చినటువంటి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయటం, విగ్రహం దగ్గర పూల అలంకరణ చేయటం, వచ్చినటువంటి విఐపీస్ని రిసీవ్ చేసుకోవటం, ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు. దాని తర్వాత 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతికి జరిగేటువంటి దానికి ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తారు. ఈ రెండింటికి కూడా డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులందరం మేమందరం కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ఉండి 2 కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా అంటే ఇదే కమిటీ ఉండదు, ప్రతి సంవత్సరం వీళ్ళందరినీ సమావేశపరుస్తాం. వాళ్ళందరి సమన్వయంతో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కళ్ళ చొప్పున వాళ్ళు ఈ బాధ్యతలు తీసుకుంటారు. లేదు, కమిటీ వేసిన తర్వాత వాళ్ళకు ఒక మైక్ ఇస్తాం, ఒక ఆటో కానీ ఏదైనా జీప్ కానీ అరేంజ్ చేస్తాం. వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి దళిత వాడల్లో, ఖమ్మం పట్టణం మొత్తంలో తిరిగి వాళ్ళు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. జయంతికి సంబంధించి భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జనాన్ని మొబిలైజ్ చేస్తారు. వచ్చినటువంటి జనాలందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు, భోజన సౌకర్యాలు అన్ని డిపార్ట్మెంట్ పరంగా కల్పిస్తాం. ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించే ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగానే ఈరోజు రిజర్వేషన్లు కానివ్వండి, అన్ని వర్గాలకు సౌకర్యం కానీ లభిస్తూ ఉన్నది అనేటువంటిది తెలియజేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు వాళ్ళ యొక్క త్యాగాలను మనం వృధా చేయకుండా, అంటే నిర్లక్ష్యం చేయకుండా, నిర్వీర్యం చేయకుండా మనం వాళ్ళని స్మరించుకోవటం మన బాధ్యతగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంది. జిల్లాలో ఉన్న దళితులు మొత్తం ప్రజాప్రతినిధులు లీడర్లు రమ్మంటున్నారు. ఓన్లీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అందరూ అంటే మా దగ్గర గతం నుంచి ఎంతమంది అయితే వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇంటిమేషన్ ఇస్తాం. దాంతోపాటు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకొని రమ్మని వాళ్ళకి ఆ బాధ్యత కూడా చెప్తూ ఉంటాం.